కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? సూపర్ అని చెప్పారు, అలా చెప్పారు, సూపర్గానే ఉంది. పథకాల విషయంలో కానీ అన్ని ఇచ్చేసినట్టే. బస్సులు కూడా తిరిగి తిరుగుతున్నాయి మనకి. ఆయన ఎన్నడంటే ఇచ్చేసినట్టు ఇవ్వకపోయినా కానీ. మరి పథకాలు ఏమీ రావట్లేదు, ప్రజలేమో గతంలోనే వచ్చినాయి అంటున్నారు, మీరేమో వచ్చినాయి అంటున్నారు ఏంటి? మరి సిగ్గుండాలి ప్రభుత్వానికి సిగ్గుండాలండి చెప్పడానికి. వాళ్ళకి తెలీదా? పవన్ కళ్యాణ్ తెలీదా? పవన్ కళ్యాణ్ అడగట్లేదు జనాలు. వెయ్యండి మా పథకాలని అడుగుతున్నారు. ఈయన్ని అడగట్లే, ఆయన అడుగుతున్నారు. రోడ్డు మీదకి వచ్చేది అయినా కాబట్టి ఆయన అడుగుతున్నారు. ఆయన సమాధానం చెప్పలేక ఆయన కూర్చున్నాడు. ఏముంది ఇక? మరి మొన్న సీఎం గారు కూడా బీహార్ కంటే బాగా అర్థం చేసుకోవాలంట. అంతకుముందు దిగజారిపోయింది అన్నాడు, బాగుంది. ఇప్పుడు దిగజారకు ఏమైంది? అప్పుడు శ్రీలంక వద్దన్నాడు, ఇప్పుడు ఏమైంది? 6 లక్షల కోట్లు శ్రీలంక అయింది, ఇప్పుడు 3 లక్షల చిల్లర కోట్లుగా. ఇప్పుడు ఏమవుతుంది? 6 లక్షల కోట్లు శ్రీలంక అయిపోద్దని చెప్పి నా ఊరు కూడా వాగాడు. ఇప్పుడు ఏమైంది? 3 లక్షల కోట్లు తెచ్చాడుగా. అప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? రాష్ట్రం వెళ్ళాడు, దావోస్ వెళ్ళాడు, ఏదన్నా ఒకటి తెచ్చాడా? ఇవాళ ఇప్పుడు ప్రెసిడెంట్ పెడతాను అంటాడు. ఏది పెడతాడు? ఉడి చేతులతో వచ్చారని చెప్తాడా? చెప్పడానికి కూడా సిగ్గు ఉండాలిగా. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అన్ని పథకాలు ఇచ్చేసి ఖజానా మొత్తం ఖాళీ చేశాడు, అందుకోసం అమలు చేయలేకపోతున్నాం. కొంచెం ఆ ఖజానా ఇప్పుడు ఏమైంది? ఆ ఖజానా ఇప్పుడు ఏముంది చెప్పండి? ఆ ఖజానా దెంగెట్టాడు, బాగా ఉంది, ఒప్పుకుందాం. ఆ ఖజానా ఇప్పుడు ఏమవుతుంది? ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చాడు, ఆ ప్రజల సొమ్ము ఇప్పుడు ఏమవుతుంది? కేంద్రం మనకి నిధులు ఇచ్చిందిలే కానీ అమరావతికి, శాఖకి ఆ నిధులు పథకాలకి మళ్లించలేము మనం. కొంచెం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నాం. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవటం ఏంటి? అమరావతి లేకపోతే చెట్టు కింద పరిపాలన అయితే మేము వద్దన్నావా? చెట్టు కింద పరిపాలన చేయొద్దని చెప్పి మేము అన్నావా? మాకు కావాల్సింది కనీసం రైతు రుణమాఫీ కూడా లేదు. వాళ్ళకి మనం అన్నం పెట్టేది, వాళ్ళు కూడా దిక్కుముక్కలు ఎక్కడ చేస్తే ఎలాగో. పోని స్కూల్ పిల్లలు ఎడ్యుకేషన్ హబ్కు తయారు చేశాడుగా. నువ్వు ప్రైవేట్ పరం చేయటం ఏంటి? సిగ్గుకోలేదు ప్రభుత్వం చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి. ముందు వినేవాళ్ళ సంగతి దేవుడు ఉండాలి, అక్కర్లేదు. అంటే అమరావతి కనుక మనకి డెవలప్ అయితే యువతకు కానివ్వండి ఉపాధి అవకాశం కలుగుతుంది, ప్రజలకు కూడా బాగుంటుంది. అక్కడే అభివృద్ధి అయితే కతివ రాష్ట్రాలు ఏమైపోవాలి? అడుక్కు తినాలా? ఇప్పుడు మీరు అభివృద్ధి అయ్యారు, మీరు అభివృద్ధి అయితే నేను బాగుపడినట్టేనా? మీరు బాగుపడితే మేము బాగుపడ్డట ఎలా అవుతుంది? గురు అందరూ బాగుండాలిగా, అందులో కదా మనం ఉండాలి. నువ్వు ఒక్కడే బాగుపడాలా, నీ వర్గమే బాగుపడాలా? ఇదేనా ప్రజారాజ్యం? ప్రజాపయ్యి అంటే ఆర్థిక పరిస్థితి బాగా పుంజుకోగానే పిల్లలకి తల్లికి వందనం కానివ్వండి, రైతులకి ఇప్పుడు ఇంకో 10 ఏళ్ళ కూడా పుంజుకోనివ్వడం, దోసుకోవడం జరుగుతుంది. ఇంకెక్కడ ఉంటుంది? అంటే సంపద సృష్టిస్తాను, ఎక్కడ వాళ్ళని ధనికులు చేస్తాను. చేతడం సారా కొట్టి చేశాడు, సారా కొట్లు పెంచి చేశాడు, కరెంటు బిల్లులు పెంచి చేశాడు. ఇంకెంతకని ఇంకేం కావాలి రాష్ట్రానికి? ఇప్పుడు ప్రజలంతా ఏమడుతున్నారు? మేము ఓట్లు వేయలేదు, ఎలా గెలిచారో చెప్పమన్నారు. సంబంధాలు చెప్తారు. ఇలా ఉన్నా మేము ఓట్లు వేయలా, మీరు ఎలా గెలిచారు? అంటే ప్రజల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వల్ల మాకు పట్టం కట్టారంటారు. అంటే మాకు పింఛన్లు వద్దు, మాకు పిల్లల చదువులు వద్దు, మా పిల్లలు అడుక్కు తింటారని చెప్పి ఓట్లు వేసారు. ఆయనకి ఇది ప్రజలు వేసిన ఓటు కాదు, ఈవీఎంలు వేసిన ఓట్లు ఇవి. ఆ ఈవీఎంలో అన్ని ప్రాణం అనుకుంటున్నా ఆయనతో తిరుగుతున్నాడు. ఈయన చెప్పిన హామీలే కానీ అవి మా మాటల వరకే పరిమితమైన పరిపాలన ఏమి అంత సీనియర్ అంటున్నారు కానీ సీనియర్ కన్నా జూనియర్ అయిన జగనే బెటర్ అనిపిస్తుంది. సంక్షేమ పథకాలు అందరికీ అందినాయి. ఇంతకుముందు సంక్షేమ పథకాలు జగన్ కన్నా నేను ఎక్కువిస్తానని నమ్మి ఓట్లు వేసిన తర్వాత ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, ఖజానంతా ఖాళీ అయిందని చేతులు ఎత్తేసాడు. ఏమి ఇవ్వలేనని చెప్పేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అన్ని పథకాలు ఇచ్చేసి ఖజానా మొత్తం ఖాళీ చేశాడు, అందుకోసం అమలు చేయలేకపోతున్నారు. ఒక 5 ఏళ్ళలోనే రాష్ట్ర ప్రభుత్వం అంతా కూని అయిందండి. వచ్చే ఇన్కమ్ లేదా గవర్నమెంట్కి? వస్తుంది కదండి. 5 ఏళ్ళు పరిపాలన దగ్గర 2014 ముందే ఉన్నావు కదా. జగన్ మీద నెట్టేస్తే అట్టాగా జగనే పరిపాలన బాగా చేశాడు. అంటే పథకాలు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు. పార్టీ వాళ్ళకి ఒక పార్టీ వాళ్ళు ఏంటంటే కులం లేకుండా మతం లేకుండా అందరికి జరిగినాయి. ఒక పార్టీ వాళ్ళకి ఎలాగ చెప్పగలుగుతాం? ఎక్కడ ఒక పార్టీ వాళ్ళకి ఇచ్చే అన్ని కోట్లు డబ్బులు ఒక పార్టీకే వెళ్ళినాయా? అందరికీ వెళ్ళినాయి. ఇవాళ ఎవరు సంతోషంగా లేరు. జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట, మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే అందరికీ మేము పథకాలు వేసేవాళ్ళమే, పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయూత డబ్బులు కానివ్వండి అంటారు. నిజమేనంటారా? వాస్తవేనండి, ఖచ్చితంగా చేసేవాడు. మొన్న దావస్కి వెళ్ళాడు, ఏది వస్తానన్నాడు, ఏం తీసుకొచ్చింది లేదు. మన వైజాగ్లో పెట్టిన ఇంతకుముందు ఆల్రెడీ ఈ జగన్ గారు తీసుకొచ్చినవి వాళ్ళు చూపించారు కానీ కొత్తగా ఏమి తీసుకురాలేదు కదండి. మేము
పిల్లలను అది చేస్తాం ఇది చేస్తాం ఏం చేసేది లేదేం లేదు, మాటల వరకే పరిమితం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరఫున పోరాడతాను అంటున్నాడు. ఎలా ఉండబోతుంది అంటారు ఏంటి? బాగుంటుందండి. ప్రజల వల్ల ఇప్పుడు ప్రజలకు అలా చేయటం వల్ల చాలా మంచి పనే చేస్తున్నట్టే. మరి ఇప్పుడు ఇలా ప్రజల్లోకి రావడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుంది అంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఏ విధంగా అంటారు? 11 సీట్లకే పడిపోయింది కదా పార్టీ మొత్తం. 11 సీట్లకు పడిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి అన్నీ వచ్చినాయండి, తెలుగుదేశానికి 23 వచ్చినాయి. ఇప్పుడు అలాగ మళ్ళీ వచ్చేసింది కదా ప్రభుత్వం. మా ప్రభుత్వాల సంబంధం లేదు కానీ చెప్తున్నానండి, ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది అధికారం శాశ్వతం కాదు కదా, కాబట్టి మళ్ళీ జగన్ ఈ విధంగానే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అన్యాయం చేస్తే ఖచ్చితంగా రానున్న దినాల్లో ప్రజలే ఓటు ద్వారా ఖచ్చితంగా వాళ్ళకున్న ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. జగన్ గారు చేశారు, బాగానే ఉంది. పేదవాడికి ప్రతి నెలకి ఏదో ఒకటి వస్తూ ఉండేది, అలాంటిది లేదు. ఖజానా ఖాళీ చేశారంటే ప్రతి ఒక్కరు ఖాళీ చేస్తారు, చేయకుండా ఉండరు. ఖాళీ చేసినా కూడా పేద ప్రజలకి న్యాయం చేశాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? వరదల టైంలో డబ్బులు వచ్చినాయి, అవి ఏం చేశారు? ఎవరికైనా ఇచ్చారా? ఎవరికి అంటే ప్రతి ఇంటికి ఇచ్చాము, సగం రాలేదండి. గ్యాస్ బండ్ ఫ్రీ అన్నారు. నేను 2 బండ్లు బుక్ చేశా దీపావళి కాడ నుంచి. దీపావళి రోజు బుక్ చేశా, 30 తారీఖు అన్నారు. 30 తారీఖు బుక్ చేశా, 1 తారీఖు వచ్చింది, రాలేదు, డబ్బులు పడలేదు. నిన్నగా మొన్న బుక్ చేశా, అది పడలేదు. కొంతమంది పడుతున్నా, కొంతమంది పడట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అసలు సచివాలయంకి వెళ్ళేవాడిని కాదు నేను. ప్రతిదీ వారంటీ వచ్చి రాసుకుని వెళ్ళేవాడు, నేను డ్యూటీకి వెళ్ళేవాడు. ఇప్పుడు ఏమైనా కావాలంటే ఇప్పుడు అకౌంట్లో డబ్బులు పడలేదు, గ్యాస్ కంపెనీకి వెళ్తాను, వాళ్ళేమో బ్యాంక్కి వెళ్ళన్నారు. బ్యాంక్ నుంచి అటు ఇటు తిరగడం సరిపోదు. మరి అప్పుడు ఎందుకు అన్నాడు తెలియదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీనియర్ అండి, ఆయన 3 సార్లు 4 సార్లు సీఎం అయ్యాడు. మరి సీనియర్గా తెలియాలి కానీ తెలియదే ఏంటి చిన్నపిల్లడా? జగన్ గారు ఇదొక్క 5 సంవత్సరాలుగా చేసింది, ఫస్ట్ టైం ఇది చేసింది. మరి ఆయన 5 సంవత్సరాలు చేసినా బ్రహ్మాండంగా చేశాడు. కూడా వాలంటీర్స్తో వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి, వాళ్ళ పార్టీ వాళ్ళకి పథకాలు అందించారంటారు. ఏం అందించలేదు, పార్టీ తరఫున అందించినది ఏం కాదు. అందరికి వచ్చినాయి, అందరు అభివృద్ధులు అందరికి వచ్చినాయి పథకాలు. మరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం లాగానే కూటమి ప్రభుత్వం కూడా వాలంటీర్స్ని కొనసాగించుకుంటే ఎలా ఉండేదంటారు? బాగుండేది. ఇప్పుడు సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాలంటీర్ లేనప్పుడు పింఛన్ తీసుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ట్యాంక్ బండి ఎక్కడికైనా ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇంటింటికి వచ్చేస్తున్నారంటే అది మరి జగన్ గారు చెప్పిన పట్టేగా. ఇంటింటికి వచ్చేస్తున్నారు, వాలంటీర్ తీశారు, పెద్దోళ్ళు ఉంటారు కదా నెంబర్లు, వాళ్ళు వచ్చేస్తున్నారంటే మరి జగన్ గారు పెట్టబట్టే కాదు పథకం. అభిప్రాయం ప్రకారం బాగానే ఉంది సార్. పథకాలు అంటే కొన్ని వాళ్ళు చెప్పిన వాటి కొన్ని పోస్ట్ పోన్ చేశారు కదా, తర్వాత చేస్తూ ఉన్నారు కదా పథకాలు. మరి అవి అమలు అయితే కానీ తెలియదుగా. మొన్న సీఎం గారు కూడా మాట్లాడుతూ మన ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే బాగా దిగజారిపోయింది, పథకాలు అమలు చేయడంలో కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. అవును, 100% కరెక్ట్ అది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పనులకి వీళ్ళు అనుభవిస్తున్నారు. ప్రజలకి మరి వ్యతిరేకత ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? అంటే కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారంటే, ఎందుకంటే మరి చెప్పిన మాట వెంబడే పథకాలు అమలు చేస్తాం ఇవి చేస్తాం అన్నారు కదా, కానీ ఇప్పుడు ఏం చేయటం లేదని మరి అనుకోవడానికి అవకాశం ఉంది కదా.